హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. ఈ రోజు నుంచి అంటే 2024 అలాగే జూలై 24వ తేదీ ఈరోజైతే తిరణాలు అనమాట. 5 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ తిరణాలు అయితే చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో. తిరణాలు ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యింది, అక్కడికైతే వెళ్ళాలి. హాయ్ అండి, 2024 అలాగే జూలై 24వ తేదీ బుధవారం నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట తిరణాలు. అంటే ఈ రోజు నుంచి 5 రోజులు అయితే జరుగుతుంది. బుధ, గురు, శుక్ర, శనివారం బాగా నిండుగా అమ్మవారు ఇంకా చాలా బాగా అయితే తిరణాలు అయితే జరుగుతుంది. ఆ రోజు క్రాకర్స్ కాలవటం అనమాట. అలాగే ఇంకా మేము తిరణాలకు వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇక్కడైతే చూడండి, ఇంట్లో పూజ చేసుకొని ఇప్పుడైతే బయలుదేరాం అనమాట. దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే వెళ్ళాము, లేకపోతే ఇంట్లో ఎవరు లేరు అనమాట. ఎవరన్నా ఉంటే దీపం అలా పెట్టేసి వెళ్ళి ఉండేవాళ్ళమి. దీపం కొండెక్కిన తర్వాత ఇప్పుడైతే బయలుదేరాము. ఇక్కడైతే చూసారా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. పక్క కాలనీయే మాది, కొత్తపట్నం పక్క కాలనీ అనమాట. ఇక్కడ ఉండేవాళ్ళు అందరికీ తెలుస్తుంది, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇప్పుడైతే చూసారా, మా ఊరి నుంచి అసలు కొత్తపట్నం మొత్తం ఎటు చూసినా లైటింగ్ అనమాట. ఈ సంవత్సరం చాలా భారీ ఎత్తున అయితే చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేయరు తిరణాల. 5 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ తిరణాలు అయితే చాలా భారీ ఎత్తున, అంటే ఎక్కువ గ్రాండ్గా అయితే చేస్తున్నారు. ఇక్కడ లైటింగ్స్ అయితే అంతమందికి నేను 2 రోజుల క్రితం వీడియోలో చూపించాను కదా, ఇదంతా లైటింగ్స్ అయితే లాగుతూ ఉన్నారు. ఇప్పుడైతే చూసారా, ఎంత కాంతులతోటి చాలా ఉంది. ఈ సైడే కాదు, ఇది మెయిన్ బజార్ అనమాట. బస్సులు, ఆటోలు ఫుల్గా తిరిగే రోడ్డు అనమాట. ఇది మెయిన్ బజారు. కానీ ఈ కొత్తపట్నం మొత్తం ఎటు చూసినా లైటింగ్ తోటి చాలా ఈ సంవత్సరం ఎక్కువ ఏంటంటే ఇక్కడ తిరణాల బాగా ఫేమస్ కోసం, అంటే ఫేమస్గా ఉంది, బాగా గ్రాండ్గా ఉందని అర్థం ఏంటంటే లైటింగ్ ఉండాలి. అలాగే చాలా ఎక్కువ ఇక్కడ తిరణాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఉంటేనే ఆ తిరణాల బాగా ఫుల్ సక్సెస్ అవుతుందన్నమాట. ఇక్కడైతే చూసారా, ఇది మెయిన్ సెంటర్ అనమాట. చాలా దగ్గరగా ఉంటుంది మాకు. ఎంత ఒక కిలోమీటర్ ఏమో ఉంటుందన్నమాట మాకు ఇక్కడ టెంపుల్ దగ్గరికి. ఇక్కడైతే చూసారా, ఇది శివాలయం అనమాట. శివాలయం దగ్గర చూసారా, మొన్న నేను ఒక చిన్న లాగ్ అయితే పెట్టాను కదా, ఆ రోజుకి ఈ రోజుకి అసలు చూస్తుంటేనే నా కళ్ళు అసలు చెదిరిపోయినాయి అనమాట. ఇక్కడ డ్రామా అయితే జరుగుతుందనమాట శివాలయం దగ్గర. అంటే అమ్మవారి టెంపుల్కి మెయిన్ సెంటర్లో ఎదురుగా శివాలయం అయితే ఉంటుందన్నమాట. ఆ శివాలయం దగ్గర ఇలా కొంచెం ప్లేస్ అయితే ఉంది. అక్కడ ఈ పాటల కచేరీ అయినా, బేబీ డ్యాన్సులు, ఇలా బుర్రకథలు, ఏదన్నా కల్చరల్ ప్రోగ్రాములు, ఇవన్నీ శివాలయం దగ్గర అయితే పెట్టారనమాట. చాలా బాగుంది. నాకు ఈ మెయిన్గా ఈసారి తిరణాలు బాగా నచ్చిందంటే లైటింగ్. ఎటు చూసినా లైటింగ్ తోటి బాగుంది. ఇది వైపు అంతా కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్కి వెళ్ళే రోడ్డు అనమాట. ఇక్కడ అమ్మవారి ఆర్చి అనమాట. ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అసలు లైటింగ్ ఎటు చూసినా కూడా అసలు 2 కళ్ళు సరిపోలేదనమాట. ఇక్కడ వచ్చేసి చూసారా, అమ్మవారి టెంపుల్ అనమాట. అసలు చాలా బాగుంది. అసలు చూస్తుంటేనే అసలు ఒక్క రోజులకే ఎంత తేడా వచ్చేసిందో. ఈరోజే స్టార్టింగ్ అనమాట. అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే అమ్మవారు బొమ్మతోటి ఇక్కడ లైటింగ్ అయితే ఎంత బాగా వేస్తారు. ఇక్కడైతే ఇంకో సైడ్ అమ్మవారి అలంకరణ అయితే జరుగుతుంది. తిరణాలు ఈరోజే స్టార్టింగ్ కాబట్టి ఈరోజు చాలా సాంగ్నాలు అయితే ఉంటాయి అనమాట. అమ్మవారికి అభిషేకాలు ఇవన్నీ. అలాగే ఉదయాన్నే సముద్ర స్నానం అయితే చేపించి అప్పుడు అమ్మవారిని అర్చనలు ఇవన్నీ అయితే ఉదయం అంతా పూర్తి అయితే చేశారు. కాకపోతే మేమైతే అప్పుడు రాలేకపోయాం అనమాట. అసలు ఇప్పుడైతే గుళ్ళకైతే వెళ్తున్నాము అమ్మవారి దర్శనం అయితే చేసుకోవడానికి. ఫస్ట్ రోజు ఇదంతా చూసారా, అమ్మవారికి ముందుండే ఈ మండపం అనమాట. 2 మండపాలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే చూడండి, ఫైనల్గా మా గ్రామ దేవత అయిన నాంచారమ్మ తల్లిని మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే దర్శనం అయితే చేసుకోండి. వెండి తోటి ఈరోజు అమ్మవారికి చక్కటి చీర అయితే కట్టి చాలా అలంకరణ అయితే చాలా బాగా అయితే చేశారనమాట. ఇక్కడైతే చూడండి, అమ్మవారి ఎదురుగానే ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడతారు. కొబ్బరికాయలు కొట్టుకోవటానికి ఇలా అయితే అరేంజ్ అయితే చేస్తారు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఇలాగే ఉందన్నమాట. ఇప్పుడైతే చూడండి, ఒక చిన్న గుడితోటి స్టార్ట్ అయ్యి చాలా మంచి గొప్ప తల్లి అనమాట. కూడా చాలా చరిత్ర ఉంది. నేనైతే కుదిరినప్పుడైతే చెప్తాను. ఇప్పుడైతే చూడండి, అమ్మవారిని మీరు కూడా ఒక్కసారి అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇలా అయితే నేను ఈరోజు చాలా మనకి అసలు హ్యాపీ అనమాట. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ తిరణాల చాలా బాగా జరగాలి తల్లి. నీ తిరణాలకు ఎలాంటి ఆటంకాలు అయితే జరగకూడదని దండం అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత
అలా అర్చన అయితే చేపించుకున్నాం. ఇప్పుడైతే ఫైనల్‌గా బొట్టు పెట్టుకొని అమ్మవారిని ఎంత చూస్తున్నా కూడా తనివి తీరనంత ఇదిగా అంత బావుందనమాట. వెండితోటి అలంకరణ అయితే చేశారు. అంటే అమ్మవారికి నగలు ఇవన్నీ పెట్టి అసలు భలే బావుందనమాట. ప్రతిరోజు అమ్మవారిని ఖచ్చితంగా అయితే చూడాలనమాట. ఒక్కో రోజు ఒక్కొక్క అవతార అలాగే అలంకరణతోటైతే చేస్తారు కదా! ఈ 5 రోజులు చాలా బావుంటుంది. ఇక ఈ రోజు నుంచైతే తిరణాలైతే స్టార్ట్ అయ్యింది. ఎక్కడైతే ఇక ఫైనల్‌గా కొబ్బరికాయలు కొట్టుకున్నాము. అలాగే అర్చన కూడా చేయించుకొని ఇప్పుడైతే బయలుదేరామనమాట. ఎక్కడైతే కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళందరూ ప్లేట్‌లో ఏస్తే స్వామి ఇక్కడ అర్చన చేసి ఎవరి వాళ్ళకైతే ఇస్తున్నాడో ఫైనల్‌గా హారతి తీసుకొని బొట్టు పెట్టుకొని కానుకేసి ఇప్పుడైతే బయలుదేరాము. ఇక్కడైతే చూసారా అమ్మవారు ఎదురుగా ఇక్కడైతే పిల్లలు మొన్న చెప్పాను కదా వీడియోలో పిల్లల పుట్టడం లేట్ అయిన వాళ్ళు కంపల్సరీగా అమ్మవారి టెంపుల్‌లో పడుకుంటారనమాట వరము. ఈ 5 రోజులైతే పడుకుంటారు. కొంతమంది మూడో రోజు, నాలుగో రోజు లేదా శనివారం నాలుగో రోజు అలా పడుకుంటారు. మా ఊర్లో ఈ తిరణాల రోజు ఇదో ఫేమస్ అనమాట. చాలా పెద్దల నాటి కాలం నుంచి ఇదొక ఆచారం అనమాట. పిల్లలు పుట్టడం కొంచెం లేట్ అయిన వాళ్ళు, అలాగే ఏదన్నా కొంచెం అంటే హాస్పిటల్‌లో చూపించుకున్న కొంచెం అంటే హాస్పిటల్ చూయించుకున్న అమ్మవారి దగ్గర కూడా పడుకుంటారనమాట. ఇలా వరం పడుకుంటే అమ్మవారి దగ్గర చాలా మంచిది. అసలు చాలా మందికైతే అమ్మవారు వరమైతే ఇస్తే పిల్లలు కూడా పుట్టారు. ఎగ్జాంపుల్‌గా నేనేననమాట. నేను కూడా అమ్మవారి దగ్గరైతే పడుకున్నాననమాట. వరం పడుకున్నాను. మా ఊరి నాంచారమ్మ తల్లి దగ్గర ఇక్కడ వరాలు ఎలా పనుకుంటారు? ఏం చెయ్యాలి? ఇక్కడ ప్రాసెస్ మొత్తం నేను రేపటి వీడియోలో అంటే రేపు సాయంత్రం మా మరదలనైతే ఇక్కడ వరమైతే పండేస్తున్నాము. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ రేపు సాయంత్రం అయితే వీడియో అయితే తీస్తాననమాట. ఎల్లుండి అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే పక్కనే గంగమ్మ టెంపుల్‌కి అయితే వచ్చాము. ఇక్కడైతే చూసారా ఇవి బొల్లెద్దులు అంటారనమాట. ఇవి శనివారం నైటో మరి శుక్రవారం నైటో ఊరేగింపు అయితే జరుగుతుంది. వాటితోటి చాలా బాగా అయితే తిరణాలైతే చేస్తారనమాట. అంటే అవి భుజాన పెట్టుకొని ఎగురుతూ ఉంటారనమాట. బావుంటుంది. అది సాయంత్రం అంటే నైట్ చేస్తారు. అలాగే పొగులు కూడా స్టార్ట్ అవుతది. శనివారం నైటు. శనివారం పొగులు. ముఖ్యంగా ఏందంటే శనివారం, ఆదివారం బావుంటదనమాట. ఈరోజే గదా స్టార్టింగ్ అందుకే కొద్దిగా అలా ఉన్నారనమాట జనం. ఇక్కడైతే చూసారా గంగమ్మ. అమ్మవారి చెల్లెలనమాట గంగమ్మ. ఆమెకు గూడా 5 సంవత్సరాలకు ఒక్కసారైతే తిరణాల ఆమెకు గూడా చేస్తారు. ఇప్పటికి 3 డేస్ అంటే 3 సంవత్సరాలయింది. ఇక నా 2 సంవత్సరాలైతే ఆమెకు గూడా మొదలుబెడతారు. ఇలా మా మా ఊరి అంటే మా కొత్తపట్నంలో 5 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ తిరణాలైతే చాలా బాగా జరుగుతుంది. అలాగే ఇక్కడైతే అమ్మవారి దగ్గర వరం పొందుకున్న వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వస్తారు గదా! అందుకోసం ఇక్కడ బాత్రూములకి సెపరేట్‌గా ఇలా అయితే కట్టించారనమాట. అప్పుడు మేము వరం పొందుకున్నప్పుడైతే ఈ వసతి అయితే లేదు. కాకపోతే బాత్రూమ్‌లున్నాయి. ఇలా సెపరేట్‌గా అయితే లేవనమాట. దేనికి దానికి కిన్నరగా చేశారనమాట. చాలా బావుంది. అసలు ఎలాంటి ఇబ్బందులైతే ఉండవు. దూరం నుంచి ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మీకు కొంచెం పిల్లలు కలగటం కొంచెం లేట్ అయిన వాళ్ళు కంపల్సరీగా ఈ తిరణాలైతే స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి. అంటే జూన్ జూలై 24 బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆదివారం అంటే ఆదివారం దాకా అయితే ఉంటుంది. 5 రోజులు తిరణాలుంటుంది. మొత్తానికేందంటే శనివారం దాకైతే మనకి అమ్మవారి కాడ వరమైతే పొందుకోవచ్చు. ఖచ్చితంగా అమ్మవారు మనకి సంతానం అనేది ఇస్తుంది. పిల్లలైతే కలుగుతారు. నేను గూడా అలాగే అమ్మవారికి అలా వరమైతే పొందుకున్న తర్వాత 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి ఇదిగో హర్షి పాప అయితే ఈళ్ళందరూ పుట్టారనమాట. 3 పిల్లలు నాకు. ఖచ్చితంగా అమ్మవారి కాడ పొనుకున్న వాళ్ళకి సంతానం అయితే ఇస్తుంది. మీకు గాని ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా ఇంట్లో అలాంటి పిల్లలు పుట్టడం లేట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మా అమ్మవారి దగ్గరికి అయితే రండి. మీరు ఖచ్చితంగా అమ్మవారి కృప అనేది ఖచ్చితంగా అయితే ఉంటుందనమాట. అలాగే ఇక్కడైతే చూసారా గంగమ్మ గుడి ఎదురుగా అప్పుడు ఇక్కడైతే ఇదంతా వరండా అయితే లేదనమాట. ఇదంతా టెంటు అవి వేసి ఉండేవాళ్ళనమాట. ఇదంతా మండపం అయితే కట్టేసారు గదా! ఇప్పుడైతే చూడండి ఇవన్నీ ఏందంటే అమ్మవారికి వాహనాలనమాట. ఈ 5 రోజులకు సంబంధించింది ఒక్కొక్క రోజు పగులు, నైట్ ఊరేగింపులు జరుగుతాయి గదా! దానికి సంబంధించింది ఈ వాహనాలైతే రెడీగా కలర్స్‌లేసేసి ఒకేసారి దండలు గూడా వేసేసి ఇలా పెట్టారనమాట. ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి స్టార్టింగ్ గదా! ఇలా వాహనాలైతే చాలా బావున్నాయి. అమ్మవారి వాహనాలనమాట. బావున్నాయనమాట. అందుకే హర్షి పాపకైతే చూపిస్తూ ఉన్నాను. పోయిన సంవత్సరం హర్షిత నా కడుపులో ఉందనమాట. మూడో రోజున డెలివరీకైతే వెళ్ళాను. 2 రోజులే ఈ తిరణాల అంటే ఒక్క గంట మాత్రమే జూశాను. 2 రోజులకి ఒక గంట మాత్రమే జూశాననమాట తిరణాల. అసలు అంటే నిండు నెలలు
నిండు నెలలతో ఉన్నాను గాబట్టి చూడలేదు. మూడో రోజున ఎళ్లి డెలివరీ అయితే చేయించుకున్నాను. ఇక పోయిన సంవత్సరం చూడలేదు. ఈరోజైతే హర్షి పాప చూడండి ఎంత పాప అయిపోయిందో 5 సంవత్సరాలేనియి అనమాట. ఇప్పుడైతే చూడండి ఇలా అమ్మవారి ఎంట్రన్స్ అనమాట. ఇది గూడా రేపు ఖాళీ అస్సలు ఉండదు. ఇది మొత్తం ఈ పిల్లలు లేనివాళ్ళు వారం అయితే పనుకుంటారనమాట. అమ్మవారు ముందు చాలా ఫేమస్ అయిన అమ్మవారు అనమాట. అసలు ఎంత చెప్పినా చాలా తక్కువే. ఇప్పుడైతే మొత్తానికి ఇంక ఆ దర్శనం చేసుకొని ఈ రోజుటికైతే మేము ఇంక ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. ఇప్పుడైతే అమ్మవారికి పసుపు కుంకుమ అయితే తీసుకువెళ్తున్నారు పుట్టింటి వాళ్ళు. చాలా సాంగ్నాలు అయితే ఉంటాయి. ఇదంతా నేను ముందు ముందు వీడియోలో అయితే చెప్తాను. ఇలా పుట్టింటి వాళ్ళు ఈ పసుపు కుంకుమ ఈ సాంగనాలన్నీ జరిపిన తర్వాత మాత్రమే నైట్ 1 గంటకి ఊరేగింపు అని చెప్పారు. ఇక రేపైతే చూడొచ్చని ఇప్పుడైతే వెళ్ళిపోయారు.